హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పార్లమెంట్ ఎన్నికల్లో 12 సీట్లు తగ్గకుండా గెలవాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతుంది. ఈ నెల 26 నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. అలాగే క్షేత్రస్థాయి పార్టీ పటిష్టం చేయడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే తనకు పొలిటికల్గా కలిసొచ్చిన ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సత్తా చాటిన కాంగ్రెస్ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ ఏప్రిల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న ఊహాగానాలు నేపథ్యంలో ఎన్నికలకు సమయం అవుతుందని ఈ నెల 26 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ మొదలు పెట్టనున్నారు. అన్ని జిల్లాల్లోనూ సీఎం పర్యటన ఉండేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. అలాగే 7 పార్లమెంట్ సెగ్మెంట్లో ఇన్ఛార్జ్ మంత్రులు అభ్యర్థులతో సీఎం వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అయితే సీఎం రేవంత్ తనకు కలిసొచ్చిన సెంటిమెంట్గా భావిస్తున్న ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికలు సమావేశాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక తిరిగి ఉండేదనే భావనతో ఆయన ఉన్నారనే పార్టీ వర్గాలు టాక్. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్గా పదవి చేపట్టిన తర్వాత తొలి బహిరంగ సమావేశాన్ని ఇంద్రవెల్లిలో నిర్వహించారు. 9 ఆగస్టు 2021లో దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభ పేరిట బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను రేవంత్ ప్రజలు వివరించారు. ఆ తర్వాత పీసీసీ హోదాలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు, సభలు, సమావేశాలు విజయవంతంగా కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంద్రవెల్లిలోని రేవంత్ సెంటిమెంట్గా భావిస్తున్నారట. ఆ సభలోనే సీఎం హోదాలోనే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సభ పెట్టాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారట.